పాముకు తలలో ఉండొచ్చు, తేలుకు తోకలో ఉండొచ్చు, కానీ మనిషిలో నిలువెల్లా విషయమే. మనిషి అవయవాల్లో పాపం చేయని అవయవాలు ఏమైనా ఉన్నాయా? చూపులతో పాపం, వినికిడితో పాపం, మాటలతో ఇంకా ఘోరమైన పాపాలు, ఇంకా ఒకటి రెండుగా. ఆ మాటలు ఇతరులను బాధించడం, సూటిపోటి మాటలు, ఇష్టానుసారం మాట్లాడడం. వదరబోతులు ఉంటారు కొంతమంది, మాటలు విసురుతూ ఉంటే ఎదుటి వారు బ్లీడ్ అవుతూ ఉంటారు, గాయపడుతూ ఉంటారు, అయినా మానరు. నోటితో పాపము, చేతులతో కాళ్లతో పాపం. నిలువెల్లా విషయంతో నింపబడిన మనిషి నిత్యరాజ్యం చేరుకోవాలంటే ఎలా? ఈ పాప స్వభావాలను విడుదల పొందాలంటే ఎలా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని మనందరి కోసం కార్చి, అమూల్యమైన తన ప్రాణాన్ని మన కోసం అర్పించి, పాపము నుండి మనల్ని విడిపించి నవీన స్వభావాన్ని మనకి ఇవ్వాలని, మన స్వభావంలో మార్పులు తీసుకురావాలని. జంతువుల స్వభావాల్లో మార్పులు తీసుకురావచ్చా లేదా తర్వాత సంగతి, కానీ మ్యాన్ కెన్ చేంజ్ హిస్ నేచర్ బై ది హెల్ప్ ఆఫ్ గాడ్. నీ సొంత జ్ఞానం ద్వారా, నీ సొంత శక్తి ద్వారా, నీ తెలివి ద్వారా ఎప్పుడూ కూడా నీ స్వభావం మార్చుకోలేవు. ఎందుకు దేవుడు మనకు అవసరం? ఒక మానవునికి దేవుని అవసరత ఎందుకు ఉంది అంటే, మానవ స్వభావంలో ఏం రావాలి? మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మార్పును రాజులు ఇవ్వలేరు, రాజ్యాంగాలు ఇవ్వలేరు, పోలీసు వ్యవస్థలు ఇవ్వలేరు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు. ఈ మార్పును లోకసమైన వ్యక్తులు ఏ ఒక్కరు ఇవ్వలేరు. కానీ దేవదేవుడే మనిషికి మార్పును ఇవ్వాలని, స్వభావంలో మార్పు తీసుకురావాలని దేవుడు ఆలోచన చేశాడు.